విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారా? ఇదే సమయంలో సీనియర్ నాయకుడైనప్పటికీ యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టారా అంటే అవుననే అంటున్నారు సీనియర్ నాయకులు. ఇటీవల యనమల రామకృష్ణుడు 42 రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఓ పుస్తకాన్ని కూడా రాసుకొని దీనిపై పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ యనమల ఇంత చేసినా ఎన్టీఆర్ కంటే కూడా చంద్రబాబు బేష్ అని కొనియాడినా, ఆయన పాలన మెచ్చుకున్నా చంద్రబాబు కానీ పార్టీలో కీలక నాయకుడు మంత్రి నారా లోకేష్ కానీ ఎవ్వరూ స్పందించకపోవటం గమనార్హం. మరోవైపు యనమల కుమార్తె దివ్య పైన ఫిర్యాదులు వస్తున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలో లేక యనమల అవసరం లేదన్న వాదనతోనో చంద్రబాబు ఈ విషయంలో సైలెంట్ అయ్యారు. మరోవైపు కేంద్రం నుంచి గవర్నర్ పదవి విషయంపై రేపో మాపో సంకేతాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న తమిళనాడు గవర్నర్ రవిని తప్పించి ఆయన స్థానంలో తనకు అనుకూలంగా ఉండే నాయకుడికి గవర్నర్ పగ్గాలు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రాకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం పూసపాటికే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. దీంతో యనమల వర్గం ఫైర్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు టీడీపీలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మార్పులు చేర్పుల దిశగా అడుగులు వేస్తే అది మరింత నష్టమని, దీనివల్ల వచ్చేది కూడా లేదని భావిస్తున్నారు. అయితే అధిష్టానం స్థాయిలో మాత్రం అశోక్ వైపు మొగ్గు చూపటం చూస్తే సహజంగానే యనమల ఆవేదనలో ఉన్నారన్నది వాస్తవం. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.